Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైందవ ధర్మ ప్రచారకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ తల్లి. అయితే ఈ మధ్య కాలంలో ఆడవారి నెలసరికి సంబంధించి చాలా రకాల విషయాలు వింటున్నాం. అయితే ఆ టాపిక్ వచ్చింది అనగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్లో తలెత్తే ఒక దేవాలయం కామాఖ్య అమ్మవారి దేవాలయం. ఎక్కడ ఆడవారికి సంబంధించి ఆధ్యాత్మికంగా ఋతుస్రావం టాపిక్ వస్తుంది, అది మగవాళ్ళ మధ్యలో అయినా ఆడవాళ్ళ మధ్యలో అయినా ఎక్కడైనా అమ్మవారి టాపిక్ రావాల్సిందే. అసలు ఏంటి అమ్మవారి కామాఖ్య అమ్మవారి ఆలయ స్థల పురాణం ఏంటి, అసలు ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, ఆ విశిష్టత గురించి తెలియజేయండి. కామాఖ్య వరదాదేవి నీలపర్వతవాసిని త్వం దేవి జగత్మాత యోగముద్రి నమోస్తుతే. అమ్మ, కామాఖ్య అమ్మ మందిరం కోసము చాలామందికి చాలా సంశయాలు ఉన్నాయి. మీరు అడిగినట్టుగానే ఈ మధ్యకాలంలో చాలామందికి స్త్రీలకు ఋతుస్రావ సమస్యలు వచ్చినా, లేకపోతే ఏదైనా కానీ గర్భాశయ ఏదైనా సమస్యలు వచ్చినా కానీ లేండి, మొట్టమొదటిగా మనకి వినిపిస్తూ ఉండే మందిరం పేరు కామాఖ్య అమ్మవారు. ఇప్పుడు అమ్మవారి కోసం మనం తెలుసుకున్నామా. కామాఖ్య మందిరం అనేది ఏ విధంగా అక్కడ వెలయబడి ఉంది, స్థల పురాణ విశిష్టత ఏంటి మనం కనుక్కున్నామా. కామ ఐక్య అంటే కనుక కోరిన కోరికలు తీర్చేటటువంటి తల్లి, అందుకే అమ్మవారికి కామాఖ్య అనే పేరు ఉందమ్మా. పూర్వం వచ్చేసేసి దక్షయజ్ఞం చేస్తూ ఉంటారమ్మా. సతీదేవి వారు అంటే పార్వతీ అమ్మవారు, శివపార్వతులు అంటే పార్వతీ అమ్మవారు తండ్రి వచ్చేసేసి దక్ష మహాయజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ దక్ష మహాయజ్ఞానికి వీళ్ళకి పిలుపు ఉండదు, అంటే ఆహ్వానం ఉండదు. శివపార్వతులకు ఆహ్వానం లేకుండా అమ్మవారు శివదేవుని తీసుకొని వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి అవమానం జరుగుతుంది. అప్పుడు అవమానం జరిగినప్పుడు, అవహేళన జరిగినప్పుడు వారేం చేస్తారు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కదమ్మా. అమ్మవారు వచ్చేసేసి ఈ శరీరాన్ని ఆహుతి ఇచ్చేసేసారు, ప్రాణ త్యాగం చేసేసేసారు. భగవంతునికి ప్రాణాన్ని అర్పించేసేసి ఈ జీవాత్మని పరమాత్మలోకి లీనం చేసేసారు. అప్పుడు వాళ్ళు శరీరం విడిచేసి ఉంటే ఆ పరమాత్ముడు శివుడు వచ్చేసేసి విలపిస్తూ ఎంతో రోధిస్తూ దుఃఖిస్తూ అమ్మవారిని రెండు చేతులతో పట్టుకెళ్ళి ముల్లోకాలు సంచరిస్తూ ఉంటారు. ఆ ముల్లోకాలు సంచరించేటటువంటి క్రమంలో ఎక్కడ ప్రళయం వస్తుందో, శివుడు మూడో నేత్రం ఎక్కడ తెరిస్తే గనక ఈ యొక్క భూమికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో, ప్రళయం ఏర్పడి ఎక్కడ యుగాంతం జరుగుతుందో అని చెప్పేసి అని విష్ణుమూర్తి వచ్చేసేసి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు అమ్మవారి యొక్క శరీరం అప్పవారు పట్టుకొని ఉంటారు కదా పరమాత్ముడు శివుడు, ఆ శరీరం అనేది ఆ యొక్క చక్రం ప్రయోగించినప్పుడు 108 భాగాలుగా అనేది విభజించడం జరుగుతుంది. అది భూలోకంలో అమ్మవారి శరీరాలు 108 భాగాల్లో విభజించడం జరుగుతుంది. అవి 108 స్థానాల్లో పడతాయి అన్నమాట. అవి 108 స్థానాలు 108 శక్తి పీఠాలైనాయి భూలోకంలో. ఈ విధంగా వచ్చేసేసి ఎంతో పవిత్రమైనటువంటి యోని భాగము ఇంకా 9 భాగాలు, మొత్తం 10 భాగాలు వచ్చేసి నీలాచల పర్వత శిఖరం పైన 10 భాగాలు పడతాయి. అది బ్రహ్మనది, బ్రహ్మపుత్ర నది ఉంది కదమ్మా, ఆ తీరాన పక్కనే ఉంటది నీలాచల పర్వతం అనేది. ఇది అస్సాంలో గౌహాటీలో ఉంది. ఆ పర్వతం పైన అమ్మవారిది అక్కడ పడటం జరుగుతుంది. అక్కడ అమ్మవారు అందరి దేవతల వలె మనకి వచ్చి మామూలుగా విగ్రహ రూపంలో కనిపించరు, యోని రూపంలో అమ్మవారు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైనటువంటి మందిరమ్మ. అక్కడ అమ్మవారు యోని రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇలాగే మనకి భూలోకంలో వచ్చేసేసి ఇక్కడ 10 భాగాలు పడితే 10 వచ్చేసేసి దశ మహాపీఠంగా ఏర్పడుతుంది అనమాట. అంటే దశ అంటే 10, అమ్మవారు 10 ముక్కలుగా అక్కడ పడతాయి కదా శరీర అవయవాలు. వాళ్ళు 10 మంది వచ్చేసి దశ మహాదేవతలు అంటారు అనమాట. అంటే 10 మంది అతి శక్తివంతమైన వాళ్ళు, వీళ్ళు ఉగ్రదేవతలుగా. అవునవునమ్మా, 10 మంది వచ్చేసేసి ఆ విధంగా దశమహా మందిరాలు వెలుస్తాయి. దీంట్లో ముఖ్యంగా అమ్మవారు అక్కడ ఉంటారు. ఇక్కడ స్థల పురాణ విశిష్టత ఏంటంటే ఇంకొకటిమా, ఈ యొక్క ఏదైతే ఉందో కామాఖ్య అమ్మ మందిరం ఏదైతే ఉందో, ఈ కామాఖ్య అమ్మ మందిరంకి ఈ భూలోకంలో ఇది ఉన్నటువంటి 108 శక్తి పీఠాలలో 54వ అతి పెద్ద శక్తిపీఠం అనమాట. 53, 54 అతి పెద్ద శక్తిపీఠం
కామాఖ్య అమ్మవారు అంత పవిత్రమైనటువంటి మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు అంటే అమ్మవారి శరీర భాగం విడిపోయి పడిన ఆ భాగాన్ని ఒక్కొక్క శక్తిపీఠంగా శక్తిపీఠం పడింది. చెప్పుకోబడుతున్నాం. మరి అన్ని అమ్మవారి శరీర భాగాలే అయినప్పుడు ఎందుకని ప్రత్యేకించి ఈ యొక్క ప్రదేశమే అంత పవిత్రమైనదిగా చెప్పుకుంటారు? పూర్వం వచ్చేసేసి అక్కడ ఎంతో మంది తపస్సిద్ధులు కాంచి అమ్మవారి కోసం వారు ఎన్నో తపస్సిద్ధి కాంచి కొంతమంది ఋషులు భగవంతునికి ఈ విధంగా అంటే లోక కళ్యాణార్థమ్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము ఆ భగవంతుడు వాళ్ళకి ఒక వరం రూపంలో అమ్మవారు అక్కడ వెలుస్తానని వారికి మాట చెప్పున్నారు మా తపస్సు చేసి ఉంటే. అది ఈ దక్ష మహాయజ్ఞ రూపాన ఆ విధంగా అక్కడ వెళ్ళడానికి ఆ కర్మ రూపంలో అమ్మవారిని అక్కడ చేరుస్తుంది. అంటే ఎవరో మహాసిద్ధవంతుడైనటువంటి ఋషి చాలా మంది ఉన్నారమ్మా. ఇవి చరిత్రలో అనేది వాళ్ళ పేర్లు అనేది లిఖింపజేయలేదు ఈ పురాణాలలో. చాలా మంది ఉన్నారు. వారు అంత పవిత్రమైనటువంటి దశమహా విద్యలను అభ్యసించడానికి ఈ శత్రు సంహారాలు చేయడానికి పూర్వం రాక్షసులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వారిని సంహరించడానికి లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల యొక్క మాన ప్రాణాలని కాపాడడానికి కోసము కోరిన కోరికలు తీర్చడానికి కానీ ఈ దశ మహావిద్యలలో అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారన్నమాట. అంటే ఎంతో పవిత్రంగా ఉంటారు. అంత పవర్ఫుల్ గా శక్తి పీఠం అనేది ఉంటది అనమాట. అక్కడ అడుగు పెడితే ఈ కర్మం అనేది ఈ జీవుడు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ కర్మం అనేది దహించిపోతుంది. కానీ ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శనం చేసుకోవడానికి లేదు కామాఖ్య అమ్మవారిని, ఉగ్ర రూపం కాబట్టి. కొంతమంది ఎవరైతే జాతకరీత్యా అలా శాంతులు ఇలాంటివి చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, ఎవరంటే వాళ్ళు వెళ్ళి దర్శించుకోవడానికి లేదు అని ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడడం జరిగింది. అది నిజమే అంటారా? అలా ఏం లేదు మా, ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు. ఎందుకంటే భూలోకంలో 108 శక్తిపీఠాలలో 53, 54 అతిపెద్ద శక్తిపీఠం, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలోనూ 13వ అతిపెద్ద శక్తిపీఠం కామాఖ్య అమ్మ మందిరం. ఏంటంటే గనక ఇక్కడ తాంత్రిక మాంత్రిక యాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎంతో పవిత్రమైనటువంటి పూజలు. ఆలయంలోనేనా? ఆలయం దగ్గర బలిపీఠాలు ఉన్నాయమ్మా, అక్కడ ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ చుట్టుపక్కల బయట చేస్తూ ఉంటారు, ఇక్కడ కూడా చేయించుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అనమాట పూజ. అది ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈ పూజలు ఏంటంటే కనుక లోక కళ్యాణార్థమ్మా, కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించడానికి, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెప్పించడానికి, ఆ అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం తెప్పించడానికి. అంటే పూర్వం వచ్చేసేసి ఒక శత్రువుల పైన జయం కలిగించాలంటే ఇప్పుడు ఇంటి నుంచి ఇప్పుడు మనం బయట ఎక్కడిపోయినా మన కమ్యూనికేషన్ ఉంది. కానీ ఆ యుగాలలో మనకి ద్వాపర యుగం కానీ త్రేతాయుగం కానీ ఆ యుగాలలో ఎవరైనా బయట పోతే మనకి ఏం కమ్యూనికేషన్ ఉండేది కాదు కదా అప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు అక్కడ ఏదైనా కష్టాలలో ఉన్నా, ఊరిపైన ఎవరైనా రాక్షసులు బన్నా శక్తులు బన్నా వాటిని సంహరించడానికి వచ్చేసేసేసి ఎంతో పవిత్రంగా భావించేటటువంటి వాళ్ళు ఈ విద్యను ఉపయోగించి అక్కడ ఆ రాక్షసుని సంహరించేవాళ్ళు. అంటే డైరెక్ట్ వెళ్లకుండా ఇండైరెక్ట్ గా తీసేవాళ్ళు. ఈ విద్యలో అంత పవిత్రం ఉంటుంది అనమాట. దశమహా విద్యలు అనేది తిరుగు ఉండవు అనమాట. ఒక్కసారి సుమారుగా ఈ కామాఖ్య ఆలయం నిర్మించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారు? కొన్ని వందల వేల సంవత్సరాల? ఇది సృష్టి ఆరంభం నుంచి, కలియుగ నుంచి కాదమ్మా, సృష్టి ఆరంభం నుంచి ఉందిమా. మన సనాతన ధర్మం ఎక్కడైతే మూలం ఉందో, ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సమయం అని లేదో, ఈ విధంగా అంటే స్థల పురాణం ప్రకారం ద్వాపర యుగం నుంచి కూడా ఉంది మా. ద్వాపర యుగం నుంచి కూడా కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టత మందిరం కోసం అప్పటి నుంచి కూడా ఉంది. భూలోకంలో ఎంతో పవిత్రమైనటువంటి శక్తిపీఠమ్మ. ఇక్కడ స్త్రీలకి వచ్చేసి ఒక వరమ్మ. అంటే చాలా మందికి మీరు అడిగినట్టుగా ఎన్నో సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొన్ని చెప్పే సమస్యలు కానీ కొన్ని చెప్పుకోలేని సమస్యలు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురవుతుంటారు. అటువంటి వారికి వచ్చేసేసి ఇక్కడ యోని పూజ అనేది చేయడం జరుగుతుంది మా. ఆ పూజ కానీ చేపించుకున్నా, లేకపోతే కేవలం అమ్మవారిని దర్శిస్తే చాలు, గర్భమందిరంలో అమ్మవారిని ఆ యోని రూపంలో నుంచి అమ్మవారికి నీళ్లు వెలువడుతూ ఉంటాయి. ఆ నీటిని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం అన్నమాట. అంటే ఆ నీటిని మనం సేవించిన తీర్థంగా మనం జలాన్ని మనం నుదిటి పైన పెట్టుకున్నా కానీ లేండి, ఆ స్పర్శ దర్శనం జరిగినప్పుడే ఉన్న కర్మలన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. అయితే ఇక్కడ అమ్మవారికి ప్రతి నెల 3 రోజులు నెలసరి రావటం జరుగుతుంది అని చెప్పి, వచ్చిన 3 రోజులు ఆలయం మూసివేస్తారు అని చెప్పి కొంతమంది, అలా లేదు సంవత్సరానికి ఒకసారి మాత్రమే మూస్తారు, ఆ టైంలో ఏదో జాతర లాగా జరుగుతుంది అని అంటారు. ఏంటండి దాని? సాధారణంగా వచ్చేసి అందరు స్త్రీల వలె వచ్చేసేసి అమ్మవారికి కూడా వచ్చేసి ఋతుస్రావం జరుగుతుంది. కాకపోతే సంవత్సరంలో వచ్చేసేసి ఒక 3 రోజులు జరగడం జరుగుతుంది. ఇది వచ్చేసేసి మనకి ఇది మృగశిర నక్షత్రం 3వ పాదం నుంచి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు ఈ యొక్క 3 దినాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 దినముల గడువుల్లో వచ్చేసేసి అమ్మవారి యోని ద్వారం నుంచి ఎరుపు నీరు అనేది
రావటం జరుగుతుంది. అంటే ఎరుపు నీరు అనేది శ్రావం జరుగుతుంది. ఓకే. అమ్మవారు శ్రవిస్తారు. ఆ ఎరుపు నీరుని అది అక్కడ వెల్లువిచ్చేటటువంటిది అక్కడ ఎర్రని బట్టలన్నీ పెట్టేసేసి అది ఎంతో పవిత్ర తీర్థంగా భావిస్తారనమాట. ఆ 3 రోజులు అనేది మందిరం తలుపులు అనేది 5 రోజులు మూసివేస్తారు. 5 రోజులు. ఆ 3 రోజులు ఋతుస్రావం జరుగుతుంది. ఆ ఎక్కడి నుంచి వచ్చేటటువంటివి ఎరుపు నీరు ఏవైతే గనక వస్తాయో ఆ నీరు అన్నీ వచ్చేసేసి శక్తిపీఠం ముందర ఉన్నటువంటి సౌభాగ్య కుండల్లో చేరుతాయన్నమాట. ఇది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ 5 దినాలు అనేటివి చుట్టుకారం ఉన్నటువంటి అన్ని మందిరాలు కూడా క్లోజ్ చేసేసేస్తారు. అక్కడ ఇది ఎంతో పవిత్రంగా భావించి ఒక పండగలాగా జరుపుకుంటారు అనమాట. ఒక లోక కళ్యాణం కోసము జగమేలు తల్లి జగన్మాత ఆవిడ అమ్మవారు అంటే విశ్వగర్భాన్ని సైతం తన కడుపులో దాచుకున్నటువంటి తల్లి. ఇవాళ మనం మన తల్లిదండ్రులకి మనం అందరూ యోని స్వరూపంలో జననం తీసుకున్నాము. అలాగే సృష్టికి ఈ యొక్క కారణం అమ్మవారు. సృష్టి జన్మకి మానవ రూపం కావచ్చు ఏదైనా కానీలే అమ్మవారి రూపేనే ఇవాళ అందరం కూడా మనం ఉన్నామన్నమాట. ఈ విధంగా అమ్మవారిది వచ్చేసేసి సౌభాగ్య కుండలిలో ఆ నీరు చేరడం జరుగుతుంది అనమాట. ఈ 5 రోజులు వచ్చి ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ 5 రోజుల్లో వచ్చేసేసి అక్కడ వాళ్ళు మందిరాలన్నీ మూసివేస్తారు. అక్కడ ప్రజలు దీనిని అంబుబాషి అంటారమ్మా. అంబుబాషి అమ్మవారికి ఋతుస్రావం జరిగేటటువంటి ఈ సమయాన్ని గడువుని అంబుబాషి అంటారు. ఇదెంతో పవిత్రంగా భావిస్తారమ్మా. ఈ 5 రోజులు సంవత్సరంలో ఒక్కసారే జరుగుతుంది. స్త్రీలకు వచ్చేసి మామూలుగా ప్రతి నెలసరి వస్తుంది. అమ్మవారికి వచ్చేసి సంవత్సరంలో ఈ 3 రోజులు వస్తుంది. 5 రోజులు మందిరం మూసివేస్తారు. ఇది వచ్చేసేసి మృగశిర నక్షత్రం 3వ పాదం నుంచి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు అవునమ్మా, రీసెంట్ గానే అయింది. అంత పవిత్రం ఉంది కాబట్టి అప్పుడు అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారమ్మా. అప్పుడు అమ్మవారి యొక్క రక్తస్రావం ఏవైతే వెలువడిందో ఆ యొక్క బట్టల్ని తీసుకోవడానికి గుడి తెరచంగానే లక్షల మంది వెళ్తారు. అంత పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు ఇవ్వట్లేదు అని విన్నాను. ఒకప్పటి కాలంలో ఇస్తా ఉన్నారమ్మా, ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నారు. కాకపోతే అక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో మందిరంలో ఉన్న పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళు అంటే సాధారణమైన వాళ్ళు తీసుకోవాలంటే కష్టము. అక్కడ ఉన్నటువంటి గురువులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కనుక అర్చకులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా పంపిణీ చేస్తారమ్మా. అంటే వాళ్ళు బయట తెలియకుండా ఇస్తా ఉంటారు. అంటే అది ఎంతో శక్తిగా భావిస్తారు. దొరికింది అని అంటే ఆ వస్త్రం మనం ఎంతో శక్తిమా, ఎంతో శక్తి. మనకు ఉన్నటువంటి కర్మలు అక్కడికి దహించిపోయినాయని అర్థం. మనం దాన్ని పూజా మందిరంలో పెట్టాలా? ఎలా మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని? అమ్మా చాలా పవిత్రం అనేది మా. ఇప్పుడు అమృతం మీ చేతిలో పెడితే ఏం చేద్దామంటే మా దాన్ని సేవిస్తాం కదమ్మా. అట్లా పవిత్రంగా మన దగ్గర ఒక భద్రంగా దాచిపెట్టుకుంటామా గర్భమందిరంలో. అది శత్రువులపైకి జయం అవుతుంది. మన కోరిన కోరికలు తీరుస్తుంది. మనకి నరదిష్టి నరఘోష లేకుండా చేస్తుంది. ఎంతో పవిత్రమైనదమ్మా. ఆ యొక్క వస్త్రాన్ని దక్కించుకోవడానికి ఎంతైనా ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారమ్మా. వెలకట్లేనంత ధనాన్ని ఖర్చు చేసేటటువంటి ఉన్నారు. సాధారణమైనటువంటి 1,000,000 జన్మలు ఎవరైతే పుణ్యం చేసి ఉంటారో వాళ్ళకి మటుకే దొరుకుతుంది. అమ్మవారి రక్తస్రావంతో వెలువడినటువంటిది ఆ బట్ట ఏదైతే ఉంటుందో అది అందరికీ దొరకదు. అయితే మా అందరికి తెలిసినట్టుగా ప్రతి నెల కాదు అమ్మవారి నెలసరి, సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది. కేవలం 3 రోజులు జరుగుతుంది. అప్పుడు గుడి తలుపులు మూసివేస్తారు. అంబుబాషి పండుగ జరుపుకుంటారు. అంతా ఒక జాతర లాగా జరుగుతుంది. చాలా పెద్దగా జరుపుతారు తల్లి. నిజంగా మీరు చెప్పింది వాస్తవం. మనకి ఇది కొత్త సంవత్సరం అనేది కానే కాదు. కాకపోయినా మనం దాన్ని ఒక రకంగా అడాప్ట్ చేసుకొని పక్క సాంప్రదాయం తీసుకొచ్చి మనం దాన్ని ఆచరిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంస్కృతి మారాలని ఆశిద్దాము. అయితే ఇప్పుడు దేవతలు వీళ్ళంతా కూడా మనలాగా రక్త మాంసాలతో కూడిన శరీరం కాదు, వాళ్ళు శక్తి స్వరూపులు కదా. మరి ఎందుకు అలా అమ్మవారికి నెలసరి రావటం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా? మా ఆంతర్యం అంటే ఇక్కడ వచ్చేసేసి స్త్రీలు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బహిష్టు జరుగుతున్నారు కదమ్మా. స్త్రీలు అందరూ బహిష్టు జరగడానికి అమ్మవారే మూలం. అమ్మవారు మూలం కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ అంటే ఒక వస్తువు సృష్టించబడేది అనేది ఈ సృష్టిలో కేవలం ఒక స్త్రీకి మటుకే వెలువడుతుంది. అందుకే ఆడవారిని ఆది పరాశక్తితో మనం పోలుస్తామన్నమాట. పూర్వము ఆ శివపార్వతులకి ఆ భగవంతుడు యోగ దీక్షలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా అమ్మవారికి ఈ విధంగా అంటే ఇప్పుడు స్త్రీలకి సమస్య లేనప్పుడు ఇప్పుడు పురుషుడు స్త్రీ సమానం అని అంటుంటారు కదమ్మా. శివుల్లో వచ్చేసేసి పార్వతీమాత సగభాగంగా ఉంటది. సగభాగంగా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక యుద్ధంలో వచ్చేసేసి మనస్పర్ధలు వస్తాయన్నమాట అప్పవారికి అమ్మవారికి. వచ్చినప్పుడు తండ్రి వారు అమ్మవారిని శపించడం జరుగుతుంది. శపించినప్పుడు ఈ విధంగా ఇబ్బంది అప్పుడు ఈ యొక్క బహిష్టు అనేది అప్పటి నుంచి మొదలైందమ్మా. అది స్థల పురాణ చరిత్రలో ఉంది.
ఓకే. యుద్ధంలో సరి సమానులుగా, అంటే సగభాగం నీవు సగభాగం నేను. ఎందుకంటే అమ్మవారు ఆదిపరాశక్తి, అవును. ఉగ్రరూపులు, అంటే జగన్మాత వాళ్ళు. ఉమ్. అప్పవారితో సమానంగా ఉన్నప్పుడు ఒక ఋషి తపస్సు చేసినప్పుడు ఇద్దరు ప్రసన్నం జరిగినప్పుడు అక్కడ మాటామంతా జరిగేసేసి ఉమ్. అక్కడ వీరిద్దరూ శపించుకోవడం వల్ల ఈ విధంగా అనేది మాతృత్వంగా ఈ విధంగా స్త్రీ అనేది ఈ బహిష్ట్ అనేది జరగడం జరిగింది. ఓకే. అది ఇప్పుడు చాలా మందికి తెలియదు ఈ తాత్పర్యం. అది ఇప్పటికీ కొనసాగునే ఉంటుంది, సృష్టి చివరి వరకు కొనసాగుతుంది. అందుకోసమే అప్పుడు చాలా మందికి అంటే నదులు సైతం నీరు మారిపోతాయి. అక్కడ నదిలో ఉన్నటువంటి నీరు సైతం మారిపోతుంది. ఓహో. ఆ 5 రోజులు ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో మొత్తం మారిపోతుంది. ఉమ్. ఒక ప్రపంచం యుగాంతం వస్తే, ఒక ప్రళయం వస్తే ఏ విధంగా ఉంటుంది అవును. అట్లా ఉంటది. అంత పవిత్రంగా ఉంటది 5 రోజులు. ఓకే. ఓకే. ఆ విధంగా అప్పుడు ఆది నుంచి వస్తా ఉంది మా, ఉమ్. ఆది నుంచి వస్తా ఉంది. ఈ సృష్టి యుగాంతం వరకు ఉంటది. ఓకే. అందుకే స్త్రీలు అనే వాళ్ళకి బహిష్ట్ అనేది అలవాటు అయిపోయింది. ఉమ్. ఇంతకు మునుపు సృష్టి ఆరంభంలో స్త్రీలకు అనేది బహిష్ట్ అనేది లేదు. ఆహా. తరువాత ఇవి జరిగిన తరువాత ఆడజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు అమ్మవారు కూడా అక్కడ యోని రూపంలో దర్శనమిస్తారు కదమ్మా. కాబట్టి అమ్మవారు జగత్కి మాత, అంటే ఈ జగమేలు మాత అమ్మవారు, జగానికి విశ్వానికి తల్లి, విశ్వగర్భ అంటాం అన్నమాట మా. అందుకోసం అని చెప్పేసి స్త్రీలందరూ కూడా ఈ బహిష్ట్ అనేది రావడం వలన ఈ విధంగా స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ బహిష్టుని పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు, ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు. మా ఎంతో పవిత్రమైనది మా. మరి పవిత్రమైనది అయినప్పుడు ఆడవారిని ఈ 4-5 రోజులు కాకపోతే దూరంగా ఉండమని అంటారు కదా, ఎందుకంటే మా దీనికి అంటే ఇవి జరగడం బహిష్ట్ అనేది, బహిష్టు జరగడం అనేది పవిత్రమైనది. ఎందుకంటే ఈ బహిష్టు జరిగితేనే స్త్రీ పుష్పవతి అయిన తరువాతనే స్త్రీకి మాతృత్వం ప్రసాదిస్తారనమాట. అది స్త్రీకి వైవాహికం అంటే వివాహం జరిగిన తరువాత భార్యాభర్త దాంపత్యంలో వారికి సంతానం కలగడం జరుగుతుంది. అంటే వారి వంశం వృద్ధి జరగడం జరుగుతుంది. స్త్రీ అనేవారు ఇంకొకరిని జన్మని ఇచ్చేటటువంటి శక్తి ప్రసాదిస్తారు అమ్మవారు. ఆ మాదిరిగా ఇక్కడ ఏవైతే మనం ఈ అపోహలు ఉన్నాయో, అంటే సమాజంలో స్త్రీ వచ్చి బహిష్టు జరిగితే కనుక ఇంట్లో దూరం పెడతారు, దేవుని దగ్గర రాకూడదు అనేది ఏంటంటే కనుక ఆ సమయంలో స్త్రీలు అత్యంత పవిత్రమైన స్థలం వల్ల ఉండమా, అంటే ఎంతో పవిత్రం. స్త్రీ సాక్షాత్తు అమ్మవారు, అంటే ఒక తల్లి ఏ విధంగా అయితే ఇబ్బంది పడతాదో ఆ నొప్పికి, ఆ మాదిరిగా స్త్రీ ప్రతి ఒక్కరూ నొప్పి పడతారు. బిడ్డని కనేటప్పుడు, బిడ్డని ప్రసవించేటప్పుడు ఎంత నొప్పి అయితే ఉంటుందో, పురిటి నొప్పి, ఆ మాదిరిగా ఇప్పుడు ఇంత నొప్పులు అనేటివి ఉంటాయన్నమాట. అది నెలసరి ప్రతి నెల వస్తుంది స్త్రీలకి. స్త్రీలకు ప్రతి నెల అనేది అది ఆ విధంగా రావడం జరుగుతుంది. దానిని అటువంటి వచ్చింది మంగళకరమైనటువంటి స్థానాలకి అప్పుడు పంపించరు అనమాట స్త్రీని. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కర్మలు అనేటివి దహింపం అనేది జరుగుతుంది అనమాట. ఆ సమయంలో స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ తిరిగినా, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కొంచెం తాంత్రికమైన యాంత్రికమైన పద్ధతుల్లో వీరికి అనేది కొన్ని శక్తులు అనేది తగలడం జరుగుతుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ తగులుతుంది. ఆ మైలుకు వచ్చేసేసి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటది. అది ఏంటంటే గనక వైదికంలో 2 పరిణామాలుగా ఉంది. సాత్వికంగాను ఉంది, తర్వాత వచ్చేసేసి మనకి రౌద్రంగాను ఉంది, తపోగుణంగాను ఉంది. ఈ విధంగా వచ్చేసేసి ఈ మూడిట్లోనూ వచ్చేసేసి ఆ భగవంతునికి ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదమ్మా, ఇప్పుడు కామాఖ్య మందిరంలో స్త్రీలకు పూజ చేస్తే ఈ యొక్క మైలుని తీసుకొని వాళ్ళకి పూజ చేయిస్తారు. అక్కడ అర్థం కాలేదండి. అంటే స్త్రీలకి బహిష్టు సమయం ఋతుస్రావం జరుగుతుంది కదా, దాన్ని మైలు అంటారమ్మా. అది వచ్చేసి అక్కడ పూజలో పెట్టి చేస్తారు. కొన్ని పద్ధతుల్లో తాంత్రికంగా చేస్తారనమాట. ఇలాంటి పూజ ఏ సందర్భాల్లో చేస్తారంటే ఎటువంటి ఇబ్బందులు అంటే స్త్రీకి ప్రాణాపాయ సమస్యల్లో ఉన్నప్పుడు, స్త్రీ ఏదైనా పెద్ద సమస్యల్లో నీకు ప్రాణం విడిచేస్తుంది, లేకపోతే సంతానం లేమి సమస్యల్లో కానీ, ఏదైనా వాళ్ళ శరీరంలో ఏదైనా అవయవ లోపం ఉన్నా, ఏదైనా జన్మ దోషం ఉన్నా, అట్లాంటిది ఏదైనా ఉంటే ఇది చేస్తారమ్మా. ఈ విధంగా స్త్రీ వచ్చేసేసి ఆ భగవంతునికి దగ్గర ఉండకూడదు అనమాట. వైర్యాలు అనేది భగవంతుని తొలగకూడదు. ఇప్పుడు భగవంతుల్లో కూడా వచ్చేసేసి బ్రహ్మచారి దేవుళ్ళు ఉన్నారు, అదే విధంగా సంసారికంలో ఉన్న దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో అనేది అందుకు ఇది ముందు నుంచి ఎంతో పవిత్రంగా ఉంటారమ్మా. ఈ మైలు అనేది ఋషులకు గాని, సిద్ధులకు కానీ, భగవంతుని దైవచింతనార్థులకు కానీ, మళ్ళీ భగవంతుని నిత్య పూజ ఆరాధన చేసేటటువంటి వాళ్ళని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీలేండి, ఇవి సోకితే గనక కొంతమంది అపవిత్రంగా భావిస్తారు. అంటే పవిత్రం భావించే వాళ్ళు ఉన్నారు, అపవిత్రం భావించే వాళ్ళు ఉన్నారు. అటువంటి సమయంలో కనుక స్త్రీ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సంచరిస్తూ తిరిగినా కానీలే, పొలిమేర సందుల్లో కానీ, లేకపోతే గనక ఈ మందిరాలలో దగ్గరికి వెళ్ళినా కానీలేండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ జీవితానికి ప్రభావితం జరుగుతుంది. దేవుడు అపవిత్రంగా భావిస్తాడు అప్పుడు. కాకపోతే మీరు అనొచ్చు, ఎందుకు అంబుబాషి అమ్మవారికి జరిగినప్పుడు ఇంత పవిత్రంగా భావిస్తారు, అంత శక్తిపీఠానికి అంత జాతర చేస్తారు, మేము కూడా అందరూ ఆడవాళ్ళం మీరు చెప్తున్నారు కదా,
మాకెందుకు ఈ విధంగా అనేది ఆ 5 days ఇంత పెయిన్ అనుభవిస్తాం మేము, ఇంత పెయిన్ అనుభవించి ఈ 5 రోజుల్లో వచ్చి మేము పడిన కష్టం ఎంతో ఉంటది, ఆ సమయంలో వచ్చేసేసి మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు, అంటే అప్పుడు దాకా మమ్మల్ని ఒక దేవతలాగా చూస్తారు, సడన్ గా వచ్చేసేసి ఏదో ఒక ఆట బొమ్మలాగా మేము బాధలు పడుతూ ఉంటే కొంతమంది సేమ్ గా ఫీల్ అవుతారమ్మా. అది ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది, మా షేమ్ గా ఫీల్ అయ్యేది కాదు. ఎందుకంటే ఒక స్త్రీ ఒకరికి జన్మని ప్రసాదించేటటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడమ్మా. మన తల్లి, అక్క, చెల్లి అందరికీ సహజ సిద్ధమైనది మా ప్రకృతికి. ఆ సమయంలో దూరం పెట్టడం ఏంటి అంటే ఈ వైదిక సాంప్రదాయాల్లో భగవంతుని కొన్ని వైర్యాలు ఉన్నాయి. ఈ విధంగా భగవంతుని దగ్గర వెళ్ళి వాళ్ళు కానీ పూజలు చేయడం కానీ, అది ఏదైనా పుణ్యకార్యాలు, మంగళకార్యాలు జరిగేటప్పుడు ఈ స్త్రీ మైలు అనేది అక్కడ కానీ వాళ్ళకి తగిలితే కనుక కొంతమంది అశుభంగా భావిస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు రానియరు. దుష్టగ్రహాల ప్రభావితం వాళ్ళ మీద ఎక్కువ పడతా ఉంటాయి. అందుకోసం చాలా మందికి ఆ సమయాల్లో బయట కూడా పంపించరు. కానీ ఈ మధ్య చాలా మంది చాలా మంది కాదు, కొంతమంది మేము పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఆలయంలోకి వెళ్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు, మాకేం అవ్వలేదు, మేము బాగా ఉన్నాము అని చెప్పి. మరి అటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు అని అంటే మీరు చెప్పినట్టుగా చూస్తే నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది అని. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీరు చూస్తేనేమో ఇలా చెప్తున్నారు అని అందరూ వెళ్ళొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకేం చెప్తారు? అమ్మా ఒక్క మాటే చెప్తానమ్మా. ఇది ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడమ్మా. మనం ఈ చేత్తో అన్నం తినేటప్పుడు ఇట్లే తింటామా, మనం ఇట్లా వెనక్కి తీసుకొని ఇట్లా పెట్టి ఇట్లా తినం కదమ్మా. ఇప్పుడు వాష్రూమ్లో ఏ పని చేయాలో ఆ పనే చేస్తాం, వంట రూమ్ లో పోయి వాష్రూమ్ లో చేయం కదమ్మా. అట్లా చేయకూడాల్సినటువంటి పని చేయకూడదు తల్లి. అట్లా కానీ చేశారంటే కనుక స్త్రీకి ఒక శాపం కూడా ఉంది. ఏంటండి అది? పూర్వం వచ్చేసి ఒక రాక్షస శాపం ఉంది. ఈ విధంగా బహిష్టు జరిగినప్పుడు భగవంతుని మంగళ కార్యాలకి నువ్వు దూరంగా ఉండుగాకనే శాపం ఉంది. దాని ప్రభావం ఏమంటే వాళ్ళు అట్లా ఏదైనా చేయరాని తప్పిదాలు ఏదైనా మందిరంకి వెళ్ళేసేసి చేయకూడనటువంటి పని ఏదైనా చేస్తే గనక బాగానే ఉంటారు తల్లి, తప్పు చేసినా ఉప్పు చేసినా బాగుంటుంది. చివరి రోజుల్లో ఇబ్బంది పడతారు, వారి పిల్లలు ఇబ్బంది పడతారు, రానున్న తరంలో ఇబ్బంది పడతారమ్మా. స్త్రీ పురుడు ఇద్దరు సమానమేమా. కాకపోతే మన శాస్త్రం కొన్ని చేయకూడదు కొన్ని చేయాలని చెప్పేసి అని వైదిక ధర్మంలో మన సాంప్రదాయంలో ఉన్నటువంటిదిమా. స్త్రీని ఆది పరాశక్తిగా కొలుస్తారనమాట. ఆ 5 దినాలు అనేది ఎంతో పవిత్రమైనది. స్త్రీ బయట వెళ్ళకూడదు, అంటే భగవంతునికి ఆ మైల్ అనేది తగలకూడదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దశమహా దేవతలకి పర్వాలేదమ్మా, మిగతా దేవతలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు అనేది ఈ విధంగా స్త్రీ అనేది ఈ యొక్క ఋతుస్రావం అనేది అక్కడ తగలకూడదు అనమాట. అందుకే చూడండి గుళ్ళకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొన్ని శక్తులు తిరుగాడుతూ ఉంటాయి. శక్తులు అనేటివి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, మధ్యలో ఒక ఏదైనా సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఎవరైనా సంహరించేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆత్మ శాంతి చేకున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఆ మైలు సమయంలో స్త్రీలు ఎక్కడైనా పడినా గానీ ఎక్కడైనా లేచినా గానీ దేవస్థానాల దగ్గర ఉన్న అవి ఆహ్వించుకునేస్తాయి అనమాట. బ్రహ్మరాక్షసులు పూర్వం వచ్చేసి రాక్షసులుగా మిందపడేవాళ్ళు. ఇప్పుడు కలి ప్రభావంలో కంటికి కనిపించకుండా స్త్రీలకు ఆ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మీరు అందుకే చూస్తూ ఉంటారు ఈ 5 రోజులు వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తూ ఉంటారు, దేవుళ్ళ దగ్గర తిరిగేస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళు అనేక పొట్టనొప్పి ఎక్కువ వచ్చేసేస్తూ ఉంటది, వాళ్ళు తట్టుకోలేరు, ఎక్కువ పెయిన్ వచ్చేస్తూ ఉంటది. ఇంకొకటి ఏమంటే గనక 5 రోజులు వాళ్ళకి మానసిక స్థితి అనేది సరిగా ఉండదు, అతి కోపము అతి ఆవేశం వచ్చేసేస్తూ ఉంటది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అప్పుడు భయంకరంగా వస్తూ ఉంటాయి, జ్వరం రావచ్చు, కొంతమంది వచ్చేసేసి కళ్ళు తిరిగి పడిపోవచ్చు, కొంతమంది చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అవి అంతా ఆరోగ్యం బాగుంటుంది, కరెక్ట్ గా ఆ టైంకే వచ్చేస్తాయి. కొన్ని అమావాస్య పౌర్ణములు కూడా అప్పుడు అది బయట పడిపోతుంది, వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు అనుభవిస్తూ ఉంటారు, జీవితకాలం ఆ సమస్య వెంటాడుతుంది. ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించాల్సిందేమా. అందుకోసం మందిరాల దగ్గరికి పోకూడదమ్మా, ఇది వైర్యాలు ఉన్నాయి, అది వెళ్తే కనుక అది దోషం, తప్పుగా భావిస్తారు. ఇప్పుడు ఒకవేళ అలాంటి టైంలో ఆడవారు ఒకవేళ ఆలయానికి వెళ్ళారే అనుకోండి, వీళ్ళకు దోషం వర్తిస్తుంది, ఓకే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలయం కూడా ఏమన్నా అపవిత్రమయ్యే అవకాశం ఉంటుంది? అంతే కదమ్మా. పవిత్రమైన స్థానంలో అపవిత్రం అనేది జరిగినప్పుడు ఆ పవిత్రాన్ని అక్కడ అపవిత్రం జరిగితే, ఇప్పుడు మనం ఎంతో కష్టపడేసి తపస్సు చేసి ఉంటామా, భగవంతుడు దివ్య ఆకర్షణ శక్తితో మనకు అనుగ్రహం చెందికి ఒక వరం ఇస్తా ఉంటాడు. ఆ సమయంలో మన తపస్సుని భంగం ఎవరైనా చేశారంటే గనక ఈ ఫలితం అనేది మనకు దక్కుతుందా? దక్కదు కదా తల్లి. అదే మాదిరిగా ఈ యొక్క చేయకూడని పని చేయడం వల్ల వారి జీవితాలు అనేది తెలియకుండానే కష్టాలలో పోతాయి. జీవితంలో అనేది సంతానం సరిగా పుట్టరు, అయితే సంతానం సరిగా కలిగినా కానీ లేండి, వారికి కొన్ని చెప్పిన మాట వినరు, తల్లిదండ్రులు హింసిస్తూ ఉంటారు,
ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒక పాదం ఉంది, అధర్మం 3 పాదాలలో ఉంది. అవునండి. చెప్తే వినే వాళ్ళు ఎవరు లేరు తల్లి. లేరు. అందుకోసమేమా స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించాల్సిందేమా, అది షేంబడే విషయం కాదు. మన తల్లికి, మన చెల్లికి, అక్కకి అందరికీ జరిగేటటువంటి తంతు, సాక్షాత్తు అమ్మవారికి జరిగేటటువంటి తంతుమా ఇది. అందరికీ సహజమే. కాకపోతే ఆ సమయంలో మంగళకరమైనటువంటి సందర్భం ఉన్నటువంటి జాగాలకు వెళ్ళకూడదు, అంటే దేవస్థానాలకు వెళ్ళకూడదు. ఏదైనా పుణ్యకారాలు ఎవరైనా కానీ కాలం జరిగి ఉంటారు కదమ్మా, వాళ్ళు పిండ ప్రదానం జరుగుతూ ఉంటాయి కొంతమందివి. కొంతమంది వచ్చేసేసి శ్మశానం వైపున వెళ్ళకూడదు. కొంతమంది ఎవరైనా కొత్తగా పుష్పవతి అయి ఉంటారు కదమ్మా, అటువంటి దగ్గరికి వెళ్ళకూడదు. కొన్ని తాంత్రిక, మాంత్రిక, యాంత్రిక పూజల దగ్గరికి వెళ్ళకూడదు. పొలిమేర సందు అంటాం కదమ్మా, ఊరికి ఇప్పుడు అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదమ్మా, పొలిమేర కట్ట అని ఉంటది. చాలా మందికి సిటీస్ లో ఉంటే తెలియదు అనమాట. వీళ్ళకి ఏంటంటే మన శక్తులు అనేవి సంచరిస్తూ ఉంటాయి గ్రామాలలో. ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధిపతి దేవత ఉంటారు, అమ్మవారు గ్రామ దేవతలు అని పిలుస్తూ ఉంటాం. మన ఇంటికి కూడా మన కులానికి ఒక దేవుడు ఉంటాడు, మన ఇంటి దేవుడు ఒకరు ఉంటారు, మనకి గ్రామ దేవత ఒకరు ఉంటారు, మన ఇంటి పేరు ఒకటి ఉంటది, మనకు ఒక గోత్రం ఉంటది పర్టికులర్ గా. ఈ మాదిరిగా కట్టుబాట్లు అనేవి ఉంటాయన్నమాట. అటువంటి సందర్భంలో స్త్రీ బయట పోయి కింద ఎక్కడన్నా పన్నా గానీలే, ఆ స్త్రీకి అనేది అపవిత్రంగా భావించి శక్తులు అనేటివి తగులుకుంటే వాళ్ళ జీవితం చివరి రోజుల వరకు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమా. అందుకోసం స్త్రీలు అటువంటి సందర్భాల్లో బయట కూడా తిరగకూడదు తల్లి. వాళ్ళ ఎవరన్నా వెళ్ళినా తల్లిదండ్రుల సమక్షంలో ఉండాలా, వాళ్ళు చేయకూడాల్సినటువంటి పని చేయకూడదు. అట్లా ఏదైనా చేస్తే దోషం జరిగితే రేపు నాడు వాళ్ళ జీవితంలో సంతానానికి కానీ, దాంపత్యానికి కానీ ఏదో ఒక సమస్యలతో కొట్టుమిట్టలాడుతూ ఉంటారమ్మా. ఆరోగ్యం అందరికీ ముఖ్యమైనది తల్లి. ఇది వైదికంగాను, ధార్మికగాను, ఇది అన్ని విధాలుగాను చెప్పడం జరిగిందమ్మా. దేవస్థానంలోకి స్త్రీలు అనేవాళ్ళు అందుకోసం అనేది ఆపడం జరిగింది. బ్రహ్మచారత్వంతో ఉండి ఎంతో సిద్ధిగాంచి భగవంతుని ప్రసన్నం చేసుకొని ఉంటారు. అటువంటిది ఈ విధంగా ఏదైనా జరిగితే వారి తపస్సిద్ధి అనేది, ప్రభావం అనేది శక్తి పోతుందనేసి ఆ విధంగా విశ్వసిస్తారు తల్లి. నిజంగా మీరు చెప్పింది వాస్తవం. మనకి ఇది కొత్త సంవత్సరం అనేది కానే కాదు, కాకపోయినా మనం దాన్ని ఒక రకంగా అడాప్ట్ చేసుకొని పక్క సాంప్రదాయం తీసుకొచ్చి మనం దాన్ని ఆచరిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంస్కృతి మారాలని ఆశిద్దాము. మీరు కూడా చాలా మంచి విషయాలు అయితే మా అందరికీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన లోక సమస్త సుఖినో భవంతు. గోవిందః.